రంజాన్ స్పెషల్ చికెన్ హలీంని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునే విధానంలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చింది. దీనికి ఒక చిన్న గ్లాసు గోధుమ రవ్వ, అదే గ్లాస్తో బాస్మతి బియ్యము అండ్ సేమ్ అదే గ్లాస్తో బార్లీ తీసుకోండి. అండ్ 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు అండ్ 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు. నేను నార్మల్ కందిపప్పు తీసుకున్నానండి, మీరు ఎర్ర కందిపప్పు తీసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది. అండ్ ఒక 12 to 15 కాజు అండ్ బాదం అనేది తీసుకుంటున్నాను. వీటిని బాగా వాష్ చేసుకొని మినిమం 2 అవర్స్ అన్న నానబెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోనే ఘీ ఆర్ బటర్ వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను 1/2 kg చికెన్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1/2 kg చికెన్ వేస్తున్నాను. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత, అంటే ఎక్కువ ఏమవుతుందండి, ఒక 2 to 3 minutes. నెక్స్ట్ మనం ఆల్రెడీ పెట్టుకున్న ఆ దినుసులన్నీ వేసేసేయాలి. ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులోనే కొత్తిమీర వేసుకోండి, పుదీనా కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే పుదీనా లేదు, అందుకే నేను వేయట్లేదు. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 2 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్లిప్ అనేది మిస్ అయ్యింది. అండ్ 1 స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు వేసుకొని 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని మీకు తగినంత వాటర్ పోసుకోండి. ఒక 1 or 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోయిద్ది. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని 8 నుంచి 10 విజిల్స్ రావాలండి. అప్పుడే చికెన్ అనేది ఫైన్గా కుక్ అయ్యేది. ఎందుకంటే మనం మళ్ళీ దీన్ని బాగా మ్యాష్ చేయాలి. సో దానికోసం అనేసి మీరు 8 to 10 విజిల్స్ కంపల్సరీగా వచ్చేలా చూసుకోండి. నేను పక్కన ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. దీనికి డెఫినెట్గా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఉండాలి. సో ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. రెడీ అయిపోయిందండి. 10 విజిల్స్ వచ్చేసినాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడే ఉందండి అసలైన కథ మొత్తం. మన ఒంట్లో చాలా ఓపిక ఉండాలి హలీం చేయాలి అంటే. మనం చేసే ఈ తక్కువ క్వాంటిటీని మనకి మినిమం 1 hour పైన పట్టిద్ది. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని ఇలా మ్యాష్ చేస్తూనే ఉండాలి. ఒక 30 to 40 minutes. అందులో ఉండే జిగురు మొత్తం వచ్చేసి ఒక థిక్ కన్సిస్టెన్సీ అనేది మనకు రావాలి. నేను సాల్ట్ స్టార్టింగ్లోనే వేస్తే బెటర్గా ఉండేది, బట్ నేను ఇప్పుడు వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. ఇంకా కలుపుతూనే ఉండాలండి. నా పని అయితే అయిపోయింది. నా చేయి చూస్తున్నారు కదా, 20 minutesకే అసలు హ్యాండ్ ఫుల్ పెయిన్ వచ్చేసింది. ఇంకా ఆ డ్యూటీ అనేది మా హస్బెండ్కి షిఫ్ట్ చేసేసాను. ఇంకా ఆయన బాగా యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఫ్రై ఆనియన్స్ అనేసి వేసుకొని నెయ్యి కూడా వేసుకొని ఒక్కసారి మళ్ళీ 10 minutes అనేసి మళ్ళీ బాగా మ్యాష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ హలీము రెడీ అయిపోయేది. మనం ఇంట్లోనే ఏ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మనం ఎంత బయట తిన్నా మనం ప్రిపేర్ చేసుకొని తిన్నది మనకి చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది కదా. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్లో చెప్పండి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలాగొచ్చిందో కూడా నాకు చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. నేనైతే ఫుల్గా తిన్నాను. అండ్ మా అమ్మకి మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది.